Hi friends, I'm back in Hyderabad International Airport. I'm heading towards Dubai right now. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, కొన్ని వందల మంది క్యూలో వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఇమిగ్రేషన్ కౌంటర్స్ ఉన్నాయి. కానీ రైట్ నౌ నేను ఐఎమ్ గోయింగ్ టు యూస్ స్మార్ట్ గేట్స్ యూస్ చేసి విదిన్ 2 minutes లో ఎలా నేను బయటకు వస్తానో చూపిస్తాను. ఇప్పుడే ఇమిగ్రేషన్ అండ్ బ్యాగేజ్ వెరిఫికేషన్ అనేది స్మార్ట్ గేట్స్ లో ఈ గేట్స్ అంటాం అనమాట ఇక్కడ ఇండియాలో కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. ఇంతకుముందు చూసారు కదా, కనీసం ఒక 200-300 మెంబర్స్ క్యూలో వెయిట్ చేస్తున్నారు. ఇట్ వుడ్ హావ్ టేకెన్ అట్లీస్ట్ 1 hour మినిమం. సో అదేవి టైం వేస్ట్ అవ్వకుండా లిటరలీ 1 minute, జస్ట్ 1 minute లో కంప్లీట్ అయిపోయింది. సో ఈ గేట్ రిజిస్ట్రేషన్ దగ్గర కొంతమంది అన్న జనాలు ఉన్నారు, 15-20 మెంబర్స్ అయినా ఉన్నారు. కానీ ఈ గేట్స్ లో లిటరలీ నో క్యూ అట్ ఆల్. సో యూ కెన్ 100% స్కిప్ ద క్యూ, ఇమిగ్రేషన్ క్యూ కంప్లీట్లీ వెన్ యూఆర్ యూజింగ్ దిస్ FTI TTP. సో ఇంతకుముందే మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో దిస్ ఇస్ ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్. సో ఇట్స్ అ కంప్లీట్లీ ఫ్రీ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఇండియన్ గవర్నమెంట్. సో చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, దీనికి ఒక 2000 రూపీస్ చార్జ్ చేస్తున్నారని, లేకపోతే ఈ ప్రాసెస్ వల్ల మనకి స్టాంప్స్ లేకపోతే ఎలా ఫ్యూచర్లో మనకి ట్రావెల్ హిస్టరీ ఎలా తెలుస్తుందని చెప్పేసి అని అలా మిస్కన్సెప్షన్స్ ఏవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ట్రావెల్ హిస్టరీ అనేది మీ పాస్పోర్ట్లో అలాగే ఉంటుంది. సో ఎక్కడికి మిస్ అవ్వదు. అండ్ అంతేకాకుండా ఈ ఫాస్ట్ ట్రాకింగ్ ఇమిగ్రేషన్ అనేది కేవలం ఇమిగ్రేషన్ క్యూని మాత్రమే మనం తొందరగా స్కిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ గేట్స్ లో ఎలా అంటే ఫస్ట్ టైం మన బోర్డింగ్ పాస్ పెట్టాల్సి ఉంటుంది, ఆ తర్వాత పాస్పోర్ట్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం ఒక్కసారి పాస్పోర్ట్ పెడితే సరిపోవట్లేదు. ఫస్ట్ టైం రీడింగ్ ఎర్రర్ అని చూపిస్తుంది, సెకండ్ టైం రీడ్ అవుతుంది, ఆ తర్వాత ప్రొసీడ్ టు ద గేట్స్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో జస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ అండ్ దెన్ ఎంజాయ్ ద ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్.